ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి జూలై నెల 28, 29, 30 తేదీలు చాలా ముఖ్యమైన రోజులు. అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. ఆకస్మిక ధనయోగ సూచనలు, కోటీశ్వరులు అయ్యే యోగం పట్టబోతోంది. మిథున రాశి వారికి జూలై 28, 29, 30 తేదీల్లో జరగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోందో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. నమస్కారం అండి. మిథున రాశి వారికి ఈ వీడియోలో జూలై నెల 28, 29, 30 తేదీలో మీ జీవితంలో చోటు చేసుకునే అవకాశం ఉన్నటువంటి మార్పుల గురించి జ్యోతిష్యపరంగా మాట్లాడుకుందాం. ఇవి కొందరికి అనుకూలమైన అవకాశాలను తీసుకురావచ్చు. అయితే వ్యక్తిగత జాతకం, దశ, భుక్తులు, గోచారాల వంటి అంశాలపైన ఫలితాలు మారవచ్చని గుర్తుంచుకోండి. ఈ 3 రోజుల్లో కూడా మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరిగే పరిస్థితులు అయితే కనిపించవచ్చు. గతంలో నిలిచిపోయిన కొన్ని పనులు మళ్ళీ ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. కొంతకాలంగా ఎదురుచూస్తున్న సమాచారము లేదా శుభవార్త కూడా అందే అవకాశం అయితే ఉంటుంది. ధన సంబంధమైన విషయాల్లో జాగ్రత్తతో పాటుగా మంచి ప్రణాళిక కూడా అవసరం. అనుకోని ఆదాయం రావచ్చు, పాత బాకీలు తిరిగి రావచ్చు, కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచించే అవకాశం కూడా కలగవచ్చు. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టగా ముందుగా పరిశీలించడం మంచిది. ఉద్యోగస్తులకు, అధికారస్తులకు మీ పనితీరును గుర్తించే అవకాశం కూడా ఉంటుంది. కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి గురించి చర్చలు కూడా జరగవచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా భాగస్వామ్య అవకాశాలు కూడా రావచ్చు. సరైన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో మంచి లాభాలకు పునాది పడుతుంది. కుటుంబ జీవితంలో కూడా అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం అయితే ఉంటుందండి. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలన్నీ కూడా తగ్గి పరస్పర సహకారం పెరుగుతుంది. స్నేహితులు లేదా బంధువుల నుండి విలువైన సలహాలు అందవచ్చు. విద్యార్థులకు చదువుపైన దృష్టి పెరిగి పరీక్షలు లేదా పోటీ పరీక్షల్లో మంచి ఫలితాల కోసం శ్రమించే సమయం అయితే ఇది. క్రమశిక్షణతో ముందుకు వెళితే విజయావకాశాలు మెరుగుపడతాయి. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సరియైన నిద్ర, సమతుల్య ఆహారం, తగినంత వ్యాయామం మీ యొక్క ఉత్సాహాన్ని పెంచుతాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన ఉపయోగపడవచ్చు. ఈ 3 రోజుల్లో కూడా మీకు ఒక కొత్త పరిచయం లేదా కొత్త అవకాశం కూడా భవిష్యత్తులో ఉపయోగపడేలాగా మారవచ్చు. ప్రతి అవకాశాన్ని కూడా ఆలోచించి స్వీకరించండి. తొందరపాటి నిర్ణయాలు తీసుకోవడం కంటే పరిశీలించి ముందుకు సాగడం ఉత్తమం. కొంతమందికి ఆస్తి, ఇల్లు, వాహనం లేదా వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి చర్చలు కూడా మొదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. మీరు గతంలో చేసిన కృషికి తగిన గుర్తింపు రావడం ప్రారంభమయ్యే సమయం కూడా కావచ్చు. మిథున రాశి వారికి ఈ కాలం ఒక కొత్త ప్రారంభానికి సంకేతంగా ఉండవచ్చు. మీ ప్రతిభను నమ్మండి, కష్టపడే పని చేయండి, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. కోటీశ్వర యోగం వంటి ఫలితాలు ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా జరుగుతాయని చెప్పలేము. ఆర్థిక పురోగతి మీ యొక్క వ్యక్తిగత పరిస్థితులు, నిర్ణయాలు మరియు జాతకం పైన కూడా ఆధారపడి ఉంటుంది. చివరిగా ఈ 3 రోజుల్లో సానుకూలమైన ఆలోచనలు, క్రమశిక్షణ, దేవుడిపైన విశ్వాసం మరియు నిరంతర శ్రమ మీ యొక్క విజయానికి బలమైన పునాది అవుతాయి. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి జీవితంలో కలగబోయే మార్పులు కూడా ఏ విధంగా ఉంటాయో చూసేద్దాం. మిథున రాశి జాతకులకు ఈ సమయంలో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తుకు బలమైన పునాది కూడా కావచ్చు. చాలా కాలంగా కూడా మీరు ఎదురు చూస్తున్న ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినదైనా, వ్యాపారానికి సంబంధించినదైనా సరే, లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదై కూడా ఉండవచ్చు. మీకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వవచ్చు. ఈ రోజుల్లో మీ మాటకు విలువ పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఇంతవరకు మిమ్మల్ని పట్టించుకొని వారు కూడా ఇప్పుడు మీ యొక్క సలహా కోరే పరిస్థితి రావచ్చు. మీరు చేసిన కష్టాన్ని గుర్తించి పెద్దలు లేదా ఉన్నతాధికారులు ప్రశంసించే అవకాశం అయితే ఉంటుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వగలవు. ధనపరంగా కూడా కొన్ని అనుకూలమైన సూచనలు అయితే కనిపిస్తాయండి. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం, కొత్త ఆదాయ మార్గం కనిపించడం లేదా లాభదాయకమైన అవకాశాల గురించి సమాచారం అందడం వంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని వెంటనే నమ్మకుండా పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్టులు, కొత్త కస్టమర్లు లేదా విస్తరణకు అనుకూలమైన పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఉద్యోగస్తులకు పదోన్నతి, జీతం పెంపు లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉండవచ్చు. విద్యార్థులకు కూడా ఏకాగ్రత పెరిగి పోటీ పరీక్షల మంచి ఫలితాల కోసం కృషి చేసే సమయం అయితే ఇది. కుటుంబంలో చాలా ఆనందకరమైన వార్తలు కూడా వినే అవకాశం అయితే ఉంటుందండి. దూరంగా ఉండే బంధువులతో కలుసుకోవడం లేదా కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు మొదలే అవకాశం కూడా కనిపిస్తోంది. జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల సహకారం మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం మంచి ప్రభావాన్ని చూపుతుంది. ప్రతి ఉదయం శ్రీ విష్ణు సహస్రనామం లేదా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర పారాయణం చేయడం, పసుపు రంగు పూలతో దేవిని ఆరాధించడం మనశ్శాంతిని కలిగించవచ్చు. దానం చేయడం, అవసరమైన వారికి సహాయాన్ని చేయడం వంటి పనులు మీలో సానుకూలమైన భావాన్ని పెంచుతాయి. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఆకస్మిక ధనయోగం, కోటీశ్వర యోగం వంటి పదాలు జ్యోతిష సాంప్రదాయాలు ఉపయోగించే సూచనాత్మక పదాలు మాత్రమే. ఇవి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఇదే విధంగా జరుగుతాయని అర్థం కాదు. మీ యొక్క కృషి, సరైన నిర్ణయాలు, ఆర్థికపరమైన క్రమశిక్షణ, అలాగే వ్యక్తిగత జాతక పరిస్థితులు కూడా
ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తూ ఉన్నాయి. కాబట్టి 3 రోజులు మీలో సానుకూలమైన దృక్పథంతో స్వాగతించండి. మీ ప్రతిభను నమ్మండి. వచ్చిన అవకాశాలను తెలివిగా ఉపయోగించుకోండి. మీరు కష్టపడితేనే ఈ సమయం యొక్క భవిష్యత్తు విజయాలకు మంచి ప్రారంభం కావచ్చని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక మిథున రాశి జాతకుల యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు చూసేద్దాం. మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ రాశి వారి తెలివితేటలు, చురుకుతనం, సంభాషణ నైపుణ్యం, కొత్త విషయాలు నేర్చుకోవాలనేటటువంటి ఆసక్తికి ప్రసిద్ధి. తెలివైన ఆలోచనలు, వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వభావము, మాట తీరు ఆకట్టుకునేలాగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త వ్యక్తులను కలుపుకోవడం ఇష్టం. పరిస్థితులకు అనుగుణంగా మారగల సామర్థ్యం ఎక్కువ. స్నేహపూర్వకంగా ఉంటారు. అందరితో త్వరగా కలిసిపోతూ ఉంటారు. సృజనాత్మకత, ఊహాశక్తి వీరిలో అధికంగా ఉంటుంది. ఒకేసారి అనేకమైన పనులు చేయగల నేర్పు వీరిలో ఉంటుంది. సమస్యలకు చాకచక్యంగా పరిష్కారాలు కనుగొంటూ ఉంటారు. హాస్య చతురతతో ఇతరులను ఆనందింపజేస్తారు. అవకాశాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి వీరు ప్రయత్నం చేస్తారు. వీరి యొక్క బలహీనత ఏమిటి అంటే కొన్నిసార్లు నిర్ణయాలు తరచుగా మార్చుకునే స్వభావం వీరికి ఉంటుంది. ఒక పనిపైన ఎక్కువసేపు దృష్టిని నిలపడం కష్టంగా అనిపించవచ్చు. ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉండడం వలన అయోమయం కూడా ఏర్పడవచ్చు. తొందరపడి మాట్లాడడం వలన అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఓర్పు తగ్గుతుంది. మిథున రాశి వారికి కమ్యూనికేషన్, మీడియా, బోధన, రచన, మార్కెటింగ్, సేల్స్, వ్యాపారం లాంటి ఐటీ, జర్నలిజం, బ్యాంకింగ్ వంటి రంగాలు కూడా చాలా అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. ప్రేమ, నిజాయితీని ఇష్టపడతారు. జీవిత భాగస్వామితో స్నేహపూర్వక బంధాన్ని కోరుకుంటారు. కుటుంబ సభ్యులను ప్రేమగా చూసుకుంటారు. చిన్న చిన్న విభేదాలను మాటలతో పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. తన వ్యవహారాలు చూసుకున్నట్లయితే సంపాదించే సామర్థ్యం బాగుంటుంది. కొత్త ఆదాయ అవకాశాలు వెతుక్కుంటూ ఉంటారు. సరైన ప్రణాళికతో పొదుపు చేస్తే మంచి ఆర్థిక స్థిరత్వం సాధించగలుగుతారు. వీరి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా అవసరం. తగిన నిద్ర, వ్యాయామం, సమతుల్య ఆహారం ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. యోగా లేదా ధ్యానం మనశ్శాంతిని ఇస్తుంది. అదృష్టాంశాలు ఏమిటి అంటే సాంప్రదాయ జ్యోతిష విశ్వాసాల ప్రకారం ఈ రాశి వారికి అధిపతి గ్రహం బుధుడు. అదృష్ట రంగులు ఆకుపచ్చ లేదా పసుపు. అదృష్ట సంఖ్యలు 5, 6. అదృష్ట వారాలు బుధవారం, శుక్రవారం. ఆరాధించగలిగిన దైవాలు శ్రీ మహావిష్ణువు, శ్రీ గణేశుడు. ముఖ్యంగా మిథున రాశి వారు తమ యొక్క తెలివితేటలు, కమ్యూనికేషన్ నైపుణ్యం, పరిస్థితులకు అనుగుణంగా మారేటటువంటి గుణాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే కనుక జీవితంలో మంచి పురోగతి సాధించే అవకాశాలు అయితే ఎక్కువగానే ఏర్పడతాయి. జ్యోతిష ఫలితాలు వ్యక్తిగత జాతకం ఆధారంగా కూడా మారే అవకాశం ఉంటుంది. కనుక మిథున రాశి వారు కొన్ని విషయాల్లో అయితే తగిన జాగ్రత్తలు పాటించాలి. తప్పకుండా మీ యొక్క కష్టమే మీకు మంచి పునాది అవుతుంది. చూసారు కదండి మిథున రాశి జాతకుల గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మిథున రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.